ఉండాలి. ఆయన జీవముగా ప్రజలందరికీ జీవం ఇవ్వాలి. కానీ అవ్వమ్మ జీవం ప్రజలందరిలో కదులుతుంది. జీవించుతున్న ప్రతి దానికి తల్లి ఎవరంటే అవ్వ అయిపోయింది. అవ్వానికి అర్థం ఏంటంటే జీవించుతున్న దేంతో జీవిస్తున్నాడు మనిషి ఏమండి? పాపముతోను, అబద్ధాలతోను, మోసాలతోను, కపటంతోను, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏది చేయొద్దు అన్నాడు దాన్ని చేస్తుంది. దేవుడు ఏదైనా చెప్పాడు ఇది చెయ్యొద్దు అని చెప్పాడు అనుకోండి, దాన్ని చేతది వ్యక్తి. కొంతమంది ఉంటారు, వాళ్ళ నాన్నగారు చెప్తాడు, అరే నాన్న ఇది పని చేయకు, దీనివల్ల నీకు నష్టం కలిగింది అనుకోండి, ఆడు వెళ్ళి అదే చేస్తాడు. ఏది చెడ్డదని చెప్తే దాన్ని చేయడానికి సిద్ధపడతాడు. వీటికి అంతా అయిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత, వాళ్ళ నాన్న ఏజ్ వచ్చేసి తండ్రి అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దీనికి. అప్పుడు అనుకుంటాడు, మా నాన్న ఆ రోజు చెప్పింది ఇంటే నేను బాగుపడేవాడిని. ఆ రోజు మా నాన్న చెప్పింది వినలేదు కాబట్టి నా బతుకులు అయిపోయింది. ఇప్పుడు ఏడుతాడు కూర్చుంది. ఏడితే సుఖమేంటి? ఆ రోజు వినలేదు, ఏది చెయ్యొద్దు అన్నాడో అది చేశాడు. ఈ రోజు కూర్చుని ఎడుతున్నాడు. చేసేసినప్పుడు జాగ్రత్తగానే చేసేసాడు, కూర్చుని ఎడుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. కానీ ఏడవడం మాత్రం ఖాయం. ఎందుకని? వాడి యొక్క స్వభావం అది. ఏది చేయొద్దు అన్నాడో చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు ఏది చేయొద్దు అన్నాడో దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు ఈ వ్యక్తి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దేవుడు చెప్పిన మాట కంటే దెయ్యము చెప్పిన మాటే అమూల్యంగా ఈ యొక్క అవ్వమ్మ కనిపించింది. ఏమని కనపడుతుందో తెలిసింది, ఎలా కనపడుతుందో తెలిసింది. అది వాడు చెప్పాడు. 5వ వచనం చదవండి ఒకసారి. 4. అందుకు సర్పము, మీరు సావనే సావరు, మీరు వాటిని తినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు. మంచి చెడ్డ వాళ్ళు పాపం ఏం తెలియదండి, అమాయకులు. దేవుడు అలా చేసాడండి వాళ్ళు ఏదైనా తోటలో. ఎడం చేయికి కుడి చేయికి తేడా తెలియగలిగి అంత అమాయకంగా ఏదైనా తోటలో చేసి పెట్టాడు. పాపం లేని ఒక నిస్వార్థమైన జీవులుగా దేవుడు ఏదైనా తోటలో తయారు చేసి పెట్టాడు. కానీ వీడేం చెప్తుంటే తెలుసండి, మీరు కనుక పండు తింటే మీకు మంచి ఏంటో తెలుస్తుంది, చెడ్డ ఏంటో తెలిసిపోతుంది. అసలు చెడంటే ఏంటో వీళ్ళ లక్షణాల్లోనే లేదు అది. కానీ వీడు చెడ్డది కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు, చెడ్డది మంచిది కూడా పెడుతున్నాడు. చాలా మంది అంటారు చూసారా, నేను మంచోడిని ఇక్కడ వస్తుంది. అది ఆ లక్షణం ఎక్కడ వచ్చిందంటే సాతాను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు చూడండి. నిజంగా మంచోడే, చెడ్డోడు నిజంగా మంచోడే. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చిన లక్షణం కాదు అది, దేవుడు ఇచ్చిన ఫలం కాదు అది, దేవుడు ఇచ్చిన కార్యం కాదు అది, దేవుడు ఇచ్చిన గుణలక్షణం కాదు అది. ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఇది సాతాను జాగ్రత్తగా ఒక నేర్పిస్తుంది. ఇక్కడ మీరు కనుక ఈ పొలము తింటే మీరు మంచి తెలుస్తుంది. అలా ప్రసంగం చేసేటోడికి అవ్వమ్మ గారికి చెవులు ఎంత పెద్ద ఏనుగు చెవులు అయిపోయి. చాలా మంది చెప్పిన అసలైన వాక్యాన్ని, నిజమైన సత్యాన్ని వినడానికి చెవులేమో చెవులు శేషం పోసినట్లు చెవులు అయిపోతాయి. ఆ మాట లోపలికి వెళ్దాం. కానీ ఎవరైనా సరే అబద్ధం చెప్పి నిన్ను పొంగిస్తున్నారంటే, ఊర్లో గుంపిస్తున్నారంటే ఇలా ఊపిపోయి పెద్ద ఏనుగు చెవులు అయిపోతాయి. వినడానికి, బూతులు వినడానికి, కామాతృప్తులు నిండిన ఆలోచనలు వినడానికి, భయంకరమైన పాపపు మాటలు వినడానికి, అబద్ధాలు వినడానికి, టీవీ సోదులు వినడానికి, ఏమండి కల్పన కథలు వినడానికి, ఆ సోది ఈ సోది వినాలంటే, రాజకీయ కబుర్లు వినాలంటే అబ్బో ఎంత పెద్ద చెవులు అయిపోతాయి. వాక్యం చెప్పారనుకోండి, తల కూడా వచ్చేస్తుందండి. అర్జెంట్ కొట్టి తగిలిన, లేకపోతే తలకు తగ్గిలేదు. అంటే వీళ్ళకి ఎలాగైపోయింది పరిస్థితి? అబద్ధం విన్నప్పుడేమో ఏనుగు చెవులు అవుతున్నాయి, సత్యం విన్నప్పుడేమో చెవులు అయిపోతున్నాయి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు మాట, చెవు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ఏ చెవి? ఆత్మ సంబంధమైన చెవి. నీకు కనుక ఆత్మ సంబంధమైన చెవి లేకపోతే నిజాన్ని నువ్వు వినలేవు, నిజాన్ని నువ్వు కనుగోలేవు, నిజాన్ని నువ్వు పట్టుకోలేవు. ఒక విన్నాక నువ్వు చెవిటోడుగానుగో లేకపోతే ఏదో గుడ్డోడుగానో ప్రవర్తిస్తావు, కానీ నీ హృదయంలో ఒక్క మాట కూడా వెళ్ళలేవు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి.
ఇక్కడ ఆ స్త్రీ సాతాను చెప్పిన మాట ఎప్పుడైతే విన్నదో ఏనుగు చెవులు పెద్ద పెద్ద అయిపోయి చక్కగా అబద్ధాన్ని ఎంత తేటగా విన్నదంటే ఆమె ఎంత చక్కగా విన్నదంటే ఇప్పుడు ఏమంటుంది చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును చూడండి వీడికి ఎలాగైపోయిందని పరిస్థితి. ఎప్పుడైతే అబద్ధాన్ని వివరించి వల్లించి చక్కగా చెప్పాడు అది చాలా అందంగా కనపడింది, వీడికి చాలా అమూల్యమైనదిగా కనపడ్డది, వీడికి ఏమండి చాలా రమ్యమైనదిగా కనపడ్డది. అంటే ఈరోజు నువ్వు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధం అంటే నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అంటే నీ యొక్క గుణలక్షణం ఏమైందో ఒక్కసారి నువ్వు చెక్ చేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం ఏమైనా అర్థమవుతుందండి? చెడు వినడానికి, చెడు కార్యాలు నువ్వు వినడానికి, చెడు తలంపును ఆలోచించడానికి, పాపం వైపు నువ్వు మొగ్గు చూపి పాపం వైపు నువ్వు ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఈ రోజు నువ్వు ఎవడ ప్రసంగం వింటున్నావో నీకు అర్థమవ్వాలి. ఏమండి, నువ్వు పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే ఏ రోజు నువ్వు ప్రతిరోజు ఎవరి స్వరం వింటున్నావు? నువ్వు పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావు అంటే నువ్వు దేవుడి స్వరం వింటలే, దేవుడి స్వరాన్ని నువ్వు చెవి ఎక్కట్లే, నువ్వు సాతాను యొక్క స్వరానికే చెవి కుక్కుతున్నావు. కాబట్టి నువ్వు నిరంతరము పాపం చేయడానికి ఎడవబడతా ఉన్నావు. ఈ నిరంతరము పాపం చేయడానికి నువ్వు మరలు కొలుపుతూ ఉన్నావు. నువ్వు నిరంతరము పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావు అంటే నీకు బోధిస్తుంది, నీకు నిరంతరము కూడా సాతాను బోధిస్తున్నాడు. వాడు బోధించే బోధించి 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 ఏం చేస్తాడో తెలుసండి? వాడు బోధను చెవుగ్గావంటే వాడి బోధకు నువ్వు ఒక చెవులు పెట్టి పెద్ద పెద్ద చెవులు చేసి నువ్వు విన్నావంటే కనుక నీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఈ అధ్యాయం చివరిలో చూద్దాం. నేను వింటున్నారా? అందరికీ ఆసక్తి ఉందండి? అని చెప్పండి అందరూ ఒకసారి. ఎప్పుడు వదిలేస్తారా బాబు అన్నట్టు చూడండి. వాక్యం ఇంకా చెప్తే బాగుందన్న ఆసక్తిగా ఉండాలి. అప్పుడు నాకు ఇంకా ఆసక్తి వస్తుంది. కొంచెం కొన్ని విషయాలు మీరు శ్రద్ధగా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుడి రోజు గొప్ప ప్రత్యక్షత మీకు ఇవ్వాలి. నా అంశం ఏంటండి? నేనేం చెప్పాలనుకున్నాను? ఏమండి, శ్రేష్టమైన బలిపీఠం. ఇప్పుడు ఆ శ్రేష్టమైన బలిపీఠం దగ్గర మనం వెళ్ళాలంటే అసలు అది ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఎక్కడుందో కొనుక్కోకపోతే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మనం మోకరించి కన్నీరు కాచి పశ్చాత్తాపడకపోతే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి కోల్పోవలసిందంతయు కూడా మనం కోల్పోతాం. ఈరోజు మధ్యాహ్నం మీరు కనీసం ఖచ్చితంగా ఒక రెవల్యూషన్ మీరు పొందుకొని ఆ బలిపీఠం మీరు ఎక్కడుందో కనుగొని దాని దగ్గరికి వెళ్ళి మీరు కన్నీరు కాచి ప్రార్థిస్తే మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ అవ్వమ్మకి ఈ అబద్ధమైన మాటలు, ఈ భయంకరమైన మోసపు మాటలు ఎంత అందంగా కనపడుతున్నాయంటే, ఎంత రమ్యమైనదిగా కనపడుతున్నాయంటే, వివేకం ఇచ్చు, తెలివితేటలు ఇచ్చు. అంటే నిజంగా జ్ఞానం నేర్పిస్తుంది ఎవరంటే? సాతాను నేర్పిస్తున్నాడు. దేవుడు జ్ఞానం అని చెప్పలేదు. వీళ్ళకి దేవుడు ఒక జ్ఞానం ఉంది. 7 గుణలక్షణాల్లో విశ్వాసము, సత్గుణము, జ్ఞానం ఉంది. ఈ దేవుడి యొక్క జ్ఞానం ఎల్లప్పుడూ కూడా వారికి దీనత్వాన్ని నేర్పిస్తారు. దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందండి? తగ్గించుకునేలా చేస్తుంది. అతని జీవితంలో ఒక తగ్గించుకునే విధానంలోకి వెళ్ళిపోతాడు. కానీ సాతాను యొక్క జ్ఞానం వచ్చిందంటే, సాతాను యొక్క జ్ఞానం వస్తే ఆ వ్యక్తి ఎలా మారుతాడో చూడండి. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలు మీరే వాచ్ చేసుకోవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సాతాను యొక్క జ్ఞానం, సాతాను యొక్క బోధ మనిషిని ఏ విధంగా మారుస్తుందో ఒక్కసారి ఈ యొక్క అధ్యాయం మీరు చూడండి. వాడు ఏం చేస్తున్నాడంటే అబద్ధం చెప్పాడు. దేవుడు చెప్పిందేమో తింటే చచ్చిపోతామని చెప్పాడు. సాతానేమో తింటే మీరు చచ్చిపోవాలి, దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అవ్వ నమ్మిందో, ఆ మాట ఎప్పుడైతే బోధ ఎప్పుడైతే చెవి ఎక్కిందో అవ్వ, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ ఫలం చూసేటప్పుడు కాక చాలా రమ్యమైనదిగా కనపడుతుందంట. జ్ఞానం ఇచ్చే పండుగ కనపడుతుందంట. అంటే ఒక ఫలం తింటే జ్ఞానం వస్తుందండి? జ్ఞానం వస్తుంది ఒక ఫలం తింటే? ఒక ఫలం తింటే జ్ఞానం వస్తుందా? ఒక ఫలం తింటే అందం వస్తుందా? ఒక ఫలం తింటే ఇక్కడ కన్నులకు అందమైనదిగా, రమ్యమైనదిగా, ఆహారమునకు మంచిదిగా కనబడుతుంది దానికి. అంటే ఆ ఫలం ఎలా ఉన్నదంటే
ఆహారం అదే కనుక అదేలాగా కనపడుతుంది. ఏమండి, తెలివినిచ్చే పండుగ కనపడుతుంది, అక్కడ అందమునిచ్చే పండుగ కనపడుతుంది. చాలా మంది చూడండి, అందంగా కనిపించడానికి కొంతమంది ఏం చేస్తారంటే దానం కలిగి తింటారు. మీకు తెలుసా? నేను అందంగా కనపడాలని చెప్పి చాలా మంది దానం కలిగి ఎక్కువ తింటారు. దానం కలిగి తింటే ఎక్కువ దానం కలిగి తిన్న రంగు వచ్చేస్తారు. మీకు తెలుసో తెలియదు, చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. అయితే అలాగా ఆ పండు ఎలా కనపడుతుందంటే ఏమిటి, ఆ దానమకాయ తింటే ఎలాగైతే రంగు వస్తారో మనుషులు, అలాగే ఆ ఫలం ఏమిటి చాలా అందంగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది, చాలా ఆహారంలో మంచి ఆహారంలో కనపడుతుంది. అది తెలివినిచ్చే పండుగ కనపడుతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. ఆమె ఏం చేసిందో తెలుసండి, వెంటనే చూసి ఆమె కోసుకుని సగం తినేసి సగం పట్టుకు తన భర్తకి ఇచ్చేసింది. ఆమె చెడిపోయింది కాకుండా, ఆమె అబద్ధ బోధ విన్నది కాకుండా, ఆమె ఏనుగు చెవులేసిన సాతాను యొక్క బోధ ఆలకించింది కాకుండా, పట్టుకెళ్ళి ఆ బోధ, ఆ అందం, ఆ ఫలము తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చేసింది. తన భర్తకి ఇస్తే ఆయన అన్నాడు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు ఇది అని చెప్పి ఆయన కూడా ఖండించాలి కదా. అబ్బే, ఖండించే స్థితిలో లేడైనా. ఆదామును ఎప్పుడైతే ఆ ఫలం పట్టుకెళ్ళి ఇచ్చిందో, ఏమండి తినండి అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చిందో, చక్కగా ఆదాము కూడా తను తినేసాడు. తినేసేసరికి అక్కడ ఏమైంది చూడండి, తెరవబడెను. ఇదన్నమాట. అంటే ఎప్పుడైతే సాతాను బోధకి, అబద్ధ బోధకి మనం చెవియొగ్గామో, మొట్టమొదటిగా మన కండిషన్ ఎలా మారిపోద్దంటే దిగంబరులు అయిపోతారు. దిగంబరులు అంటే వస్త్రహీనులు అయిపోతారు. ఒంటి మీద బట్ట ఉన్నదో లేదో కూడా వాళ్ళకి తెలియనంత అయోమయమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందండి? ఓ మాట నేను చదువుతాను, ఈ మాటను బట్టి మీరు మాట చెప్పాలా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ చదువు. సార్దీస్లో ఉన్న సంఘం దూతకి ఇలాగు రాయండి, 7 నక్షత్రములను 7 ఏడాత్మలను ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఎక్కడ మృతుడివి అంటే భూమి మీద ప్రతి ఒక్కరూ జీవించేస్తున్నాము, పని చేసేసుకుంటున్నాము, చాలా అద్భుతంగా ఉంది, తినేస్తున్నాము, తాగేస్తున్నాము, కష్టపడి పని చేసేసుకుంటున్నాము, అన్ని పనులు బాగున్నాయి, చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా సంపాదించుకుంటూ చక్కగా చికెన్ బిర్యానీ తింటూ మటన్ బిర్యానీ తింటూ అన్ని వసతులు బాగున్నాయి, తాగి ఇక్కడ తాగుతున్నాం, తిని ఇక్కడ తింటున్నాం, అంత బాగానే ఉంది, జీవిస్తున్నారు ప్రజలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చచ్చిపోరండి. ఎక్కడ చచ్చిపోరు? ఎక్కడ చచ్చిపోరండి అంటే ఆత్మలో ఇతనికి బట్టలు ఉన్నాయో లేదో ఒకటి కనీసం కానుకునే స్థితిలో ఈరోజు మనిషి లేడు. నా ఆత్మ ఎలా ఉంది? అది దిగంబరత్వంతో ఉందా? దిగంబరత్వం బయట వస్త్రాలతో కలిగి ఉందా? లేకపోతే నా కండిషన్, ఆత్మ కండిషన్ ఎలా ఉంది? అసలు నా ఆత్మ బతుకుందా, చచ్చిపోయిందా? అసలు నేను జీవిస్తున్నానా? దేవుళ్ళు నేను బ్రతుకుతున్నానా? అసలు నా ఆత్మ చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? చచ్చిపోతే నేను ఎలా జీవిస్తాను? అసలు నా ఆత్మ ఎక్కడికి వెళ్తాను? పాతాళం వెళ్తుందా, పరలోకం వెళ్తుందా? అసలు నా కండిషన్ ఏంటి? మనిషి 70-80 సంవత్సరాలు జీవించే దానికి కింద మీద పడి కొట్టుకుని చచ్చిపోతాడు. కానీ కొన్ని యుగాల పాటు ఉంటే దేవుని దగ్గరైనా ఉండాలి, లేకపోతే పాతాళంలోనైనా ఉండాలి. వీడి స్థితి ఎక్కడ ఉంటుందో కనీసం కానుకునే స్థితిలో కూడా ఈరోజు మనిషి లేడండి. హల్లెలూయా. ఆత్మ నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుందా, లేకపోతే ఆత్మ దేవుడిలో జీవిస్తుందా? నా ఆత్మ బ్రతుకుందా, చచ్చిపోయిందా? దీనికి వస్త్రాలు తొడుక్కున్నానా లేదా? అసలు నువ్వు ఆత్మ ఉందో లేదో నీకు తెలిస్తే కదా. అసలు తెల్లారితే తిన్నామా, తాగామా, అటు ఇటు తిరిగామా, ఎంజాయ్ చేసామా, పడుకున్నామా, నిద్రపోయామా, మళ్ళీ లేచిపోయామా, మళ్ళీ రోజు మొదలెడితే మళ్ళీ మామూలే. మళ్ళీ తిండి కోసం ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, మళ్ళీ సందడిపోయింది, మళ్ళీ తెల్లారిపోయింది, మళ్ళీ సందడిపోయింది, మళ్ళీ తెల్లారిపోయింది. మొత్తం బ్రతికంతా చచ్చిపోయేవాడికి ఇదే బ్రతికా.
ఇదే ఇలాగే కంటిన్యూ అయిపోద్ది. చావడం పుట్టడం, చావడం పుట్టడం. ఇదేనా మనిషి యొక్క జన్మ? తినడం కోసం పుట్టామా? చావడం కోసం పుట్టామా? లేకపోతే దేనికోసం అసలు మనం పుట్టాం? దేనికోసం భూమి మీద బతుకుతున్నాం? అసలు నేను ఎందుకు బతుకుతున్నాను? ఎందుకు చచ్చిపోతున్నాను? అసలు మనిషి ఆలోచిస్తాడా? అబ్బే, కొంచెం కలిగేటప్పటికేమో భూమి మీద ఆగడం, ఏమీ లేకపోతే కింద కొట్టేసుకుంటాడు దగ్గర. మనిషి యొక్క నైతిక స్థితి అది. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకంటే కనీసము అతను ఆలోచించే స్థితిలో లేడు. జీవించుచున్న మట్టుకు జీవిస్తున్నాడు కానీ శరీరంలో ఆత్మ చచ్చిపోయాడు. చచ్చిపోయి ఉన్నాడు కాబట్టి ఆత్మ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందుగా ఎట్టుకు వెళ్ళాడు ఎత్తి తాగుతాడండి? తాగుతాడండి. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ముందుగా ఎట్టుకెళ్ళి ఎత్తి తాగుతాడా? లేకపోతే కొత్త బట్టలు ఒక మంచి శారవాని తీసుకుని సూటు బూటు పట్టుకెళ్ళి ఆడికి తెచ్చి, బాబు నీ కోసం తెచ్చాను, లేకరా బాబు, తొడుక్కోరా తొడుక్కోరా తొడుతాడా? తొడుతాడండి. ఆడి కనీసం దాన్ని చూడడం కూడా చూడటం. ఎందుకని చచ్చిపోయాడు. ఆత్మలో అలాగే చచ్చిపోయి ఉన్నాం కాబట్టి దేవుడు వచ్చి మంచి నీతి వస్త్రం పట్టుకొచ్చిన ఆయన తొడుక్కోనైనా అన్నాను. దేవుడా ఉన్నాడంటవా? దేవుడా ఏం చేశాడు నాకు? దేవుడా ఉన్నాడా? ఉంటే నాకు ఇలాగెందుకు జరుగుతుంది? ఉంటే నా జీవితం ఇలాగెందుకు అయిపోద్ది? ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఒక ఆయన అన్నాడు, దేవుడు ఉంటే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు అందరినీ ఎందుకు చంపేయాలండి అన్నాడు. చాలా మంచి ప్రశ్న ఆయన అని చెప్పేసి అతను కొంచెం పొగిడి వచ్చేసాడు. అంటే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోకూడదట. అంటే దేవుడు ఉంటే అతను రుజువు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోకూడదు అతని ఉద్దేశం అది. అంటే ఈ వ్యక్తి ఆత్మలో చచ్చిపోయాడు కాబట్టి దేవుడు వచ్చి జీవజాలం ఇస్తున్నాడు. ఎలా వస్తుంది ఇలా అయిపోతుంది. దేవుడు వచ్చి వస్త్రాలు ఎత్తున్నాడు, అసలు చూసడమే లేదు. దేవుడు వచ్చి కన్నులు కాటుకు ఇస్తున్నాడు, పెట్టుకో అమ్మా, అమ్మ తల్లి నీ కన్నులు కాటుకు ఎత్తుకొని కాటుకో కూర్చెప్తున్నాడు. ఆత్మీయ సంబంధమైన కాటుకది. కాటుగా లే, అసలు దేవుడే వచ్చాడు, అసలు దేవుడే వచ్చాడన్న సంగతి అలా సోహే మనిషికి లేదు. ఇంకెలాగ కాటుకెట్టుకుంటాడు, ఇంకెలా సూట్ వేసుకుంటాడు, ఇంకెలాగ వస్త్రాలు తనుకుంటాడు, ఇంకెలాగ దేవుని వాక్యంతో నింపబడతాడు? ఎందుకంటే తన ఆత్మలో చచ్చిపోయాడు. ఆత్మలో చచ్చిపోయాడు కనుకనే దేవుడు వచ్చి అతనికి బోధిస్తున్నా, దేవుడు వచ్చి అతనికి మంచి నేర్పిస్తున్నా, దేవుడు వచ్చి నిజం చెప్తున్నా, దేవుడు వచ్చి వాస్తవం చెప్తున్నా, నీ జీవితం ఎదుగు ఎదురా బాబు అని చెప్పి అతనికి వివరిస్తున్నా, కోలుకొని పట్టించుకునే స్థితిలో అతను లేడు. చచ్చిపోయాడు అతను. ఇప్పుడు అతను చచ్చిపోయాడు కనుక తిరిగి దేవుడు పునరుద్ధానం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానం దినం రోజు ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? చచ్చిపోయిన ఇల్లు బ్రతికించడానికి వచ్చాడు. ఎలా చచ్చిపోయాం మనం? ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయం స్టార్టింగ్, రెండో అధ్యాయం కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, అది క్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి డబ్బు ఇస్తాడనో, బంగళా ఇస్తాడనో, లేకపోతే వీసా ఇస్తాడనో, లేకపోతే మంచి పెళ్లి చేస్తాడనో, లేకపోతే మంచి సమాధి కార్యక్రమం చేస్తాడనో తేకపెట్టిలో పెట్టి, లేకపోతే మంచి పుట్టినరోజులు చేస్తాడనో, లేకపోతే రకరకాల కార్యాలు చాలా 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 ఆశించి వస్తారు దేవుడి దగ్గరికి. అన్ని బాగున్నప్పుడు దేవుడికి అవసరం లేదు. దేవుడు సరిగ్గా చూసి ఒక్క దెబ్బ కొడతాడు. అప్పుడు వస్తాడు, అమ్మో దేవో నాయనో ప్రభువో నన్ను స్వస్థపరచు ప్రభు అంటాడు వచ్చి. దేవుడు ఎప్పుడు అవసరం అవుతాడంటే మనిషికి ఆపద వచ్చినప్పుడు. దేవుడు ఆపద వచ్చినప్పుడే అవసరం. ఆపద కాస్త తీసేసాడు అనుకోండి, స్వస్థపరిచేసాడు అనుకోండి, ఇంకంతే, ఇంకా నా ఎంతలో లేడంటాడు. మళ్ళీ దేవుడు చూస్తాడు, ఇది ఇంకా లొంగలేదు, ఇంకోటి ఎడదామని చెప్పి ఇంకోటి ఎడతాడు. మళ్ళీ దేవుడు అమ్మో బాబు అంటాడు, మళ్ళీ తగ్గిపోయింది ఒకటి మావులే. అంటే మనిషి యొక్క నైతిక స్థితి అలా అయిపోయింది. అవసరాల కోసం పరిగెట్టడానికో, దేవుడి దగ్గర ఏదో కోరిక తీర్చుకోవడానికో, స్వస్థత కావాలనో, ఆపద బయటపడాలనో, బిల్డింగ్ కావాలనో, పెళ్లి కావాలనో, సమాధి కావాలనో, పుట్టినరోజు కావాలనో, దేనికో దాని దగ్గరికి మనుషులు పరిగెట్టడానికి ఇష్టపడుతున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు దగ్గర ఎందుకు వెళ్ళాలని మనిషి ఏమండి
మనిషి యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అందరూ చెప్పాలి నాకు. ఏమండి, ఆత్మలో చచ్చిపోయిన నీవు బ్రతికించబడడానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలండి? అందుకే గలమెత్తి నోరెత్తి ఇక్కడ అరవాలి, ప్రభువా నన్ను బ్రతికించు ప్రభువా, ఆత్మలో నేను చచ్చిపోయాను ప్రభువా, అందుకే ఈ కార్యాలన్నీ చేస్తున్నాను, ఈ చెడ్డ కార్యాలన్నీ చేస్తున్నాను, ఈ పాపం అంతా చేస్తున్నాను, ఈ అసహనం అంతా నాలో ఉంది, ఈ పాపం అంతా నాలో ఉంది, ఈ వ్యభిచారం అంతా నాలో ఉంది, ఈ భయంకరమైన కార్యాలన్నీ నాలో ఉన్నాయి, దయచేసి నాలో నుంచి నన్ను విడిపించు అని గలమెత్తి ఏడ్చేవాడు ప్రభు కావాలి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? డబ్బు ఎత్తడనా? దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి? నీకు మంచి పెళ్లి చేస్తాడనా? దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి? నీ ఆపద నుంచి బయట తీసుకొచ్చేస్తాడనా? దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే చచ్చిపోయిన నువ్వు బ్రతకడానికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నాకు బయటకోవాలి కాక. మరి బ్రతకాలంటే నీకు బలిపీఠం తెలియాలి కదా. ఆ బలిపీఠం ఎక్కడుందో తెలియాలి కదండి. ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆడవాలి. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆడవాలంటే అసలు నీకు బలిపీఠం ఎక్కడుందో తెలియదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రయత్నం అదే, మీరు బ్రతికించబడాలంటే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి పోజాడండి. హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో చేసే కార్యాలు మీ జీవితాల ద్వారా మీరే సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నేనే పెట్టకథలు ఎరగదు అని చెప్పట్లేదు. ఆ కౌర్లు ఈ కౌర్లు చెప్పి మిమ్మల్ని కహానీలు నేర్పించడానికి పోవడం ఇక్కడ నేను ఇక్కడ లేను. మీ జీవితంలో చచ్చిన నీవు బ్రతకాలంటే నువ్వేం చేయాలో దేవుడు ఇక్కడ మార్గాన్ని నేర్పిస్తున్నాడు నీకు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా బోరు పడకుండా మధ్య మధ్యలో 2-3 పొడుపు కథలు దుంతారు, లేకపోతే చదువుతులు దుంతారు, లేకపోతే రకరకాల కార్యాలను ప్రజలు నవ్వితే ఆహా నవ్వితే ఎంజాయ్గా నవ్వేస్తారు. కానీ ఇలాంటి వాక్యం చెప్పమంటే కొంచెం బోరు పడుతుంది. కొంచెం జాగ్రత్త మీరు ఆలోచించాలి సుమా. మీ జీవితంలో మేలు పొందుకుంటారు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్న మాట అండి? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఈ యొక్క అవ్వమ్మ ఏమైంది? ఆ పండు తిన్నప్పటికి వీళ్ళిద్దరూ కూడా దిగంబరులు అయిపోయారు. సాతాను యొక్క బోధన విన్నంతసేపు కూడా ఆ దిగంబరత్వంతోనే ఉంటావు తప్ప, ఆ భయంకరమైన కార్యాలతోనే ఉంటావు తప్ప నువ్వెంత మాత్రం కూడా దేవుణ్ణి సమీపించలేదు. దిగంబరత్వంతో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకా విచిత్రం ఇది. అంజూరపులు పుట్టి ఖచ్చితంగా చేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు దాకా సిగ్గులేని వాళ్ళు, సిగ్గు తెలియదు వాళ్ళకి, బట్టలు లేవు వాళ్ళకి. బట్టలు లేకపోయినా కనీసం వీళ్ళ పాపం అంటే ఏంటో తెలిస్తే సిగ్గు తెలుస్తుంది. చూడండి, ఒక బాబు పాప పుడతారు, మీకు ఒక 5-6 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి సిగ్గు తెలియదు. డ్రాయర్ వేయకపోయినా వాళ్ళు ఈదులని తిరిగేస్తారు, పరిగెడతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడండి, వాళ్ళు డ్రాయర్ వేయకుండా బయటికి వెళ్ళరు. వాళ్ళు బయటికి వెళ్ళలేరు. అంటే వాళ్ళకి ఏదో లోపల తెలుస్తుంది, వాళ్ళకి ఏదో నాడి ఆలోచన చెప్తుంది, సిగ్గు అనేది వాళ్ళకి వస్తుంది. ఆ సిగ్గు అనేది ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళాలంటే డ్రాయర్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే షర్ట్ వేసుకుని వెళ్ళాలని ఆలోచన వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు తొడుక్కుని వెళ్తారు. ఒక 5 సంవత్సరాల కనీసం వాళ్ళు బట్టలు లేకుండా వెళ్ళకుండా పరిగెత్తిపోతారు. అలాగే ఏదైనా త్వరలో ఆ పసి పాపలు ఎలాగైతే ఉన్నారో సిగ్గు తెలియకుండా అలా ఉన్నారు ఆదాము అవ్వ. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి అక్కడికి వాళ్ళ పండు తినిపించి ఇది రమ్యమైనది, అందమైనది, వివేకం ఇస్తుంది, మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు అని ఎప్పుడైతే చెప్పాడో ఈ ప్రసంగం అద్భుతంగా ఇచ్చేసింది అవ్వమ్మకి. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి పాస్టర్ వచ్చి మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీరు ఆ ఆశీర్వాదంతో నింపబడిపోతారు, పిల్ల పాపతో నింపబడిపోతారు, విస్తారమైన దేవుని కుటుంబం వచ్చేస్తున్నాయి, అలా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తున్నాయి అని చెప్తే ఆ యొక్క ప్రసంగాలకు ఇలా ఇట్టేస్తారు చెవులు. ఆశీర్వాదాలు ఇస్తుంటే ప్రజలకు ఎలా ఉంటుందో తెలుసండి? ఇచ్చాడు, ఇంకా ఇచ్చే ఇంకా ఇచ్చే ఇంకా ఇచ్చే అన్ని ఇచ్చేస్తాడు. ఆశీర్వాదాలను ఇచ్చారు కానీ ఇలా మాత్రం